నల్గొండ జిల్లా నకరికల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. నకరికల్ టౌన్లో 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్పై అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కేసు నమోదైంది. నకరికల్ మున్సిపల్ చైర్పర్సన్ చెవగోని రజితా శ్రీనివాస్, ఉగ్గుడి శ్రీనివాస్ కంప్లైంట్తో నకరికల్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే. గత సమావేశాలలో సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడమైనది. దీనికి సంబంధించి ముఖ్యంగా మరియు మన్నే క్రిషాంక్, దిలీప్ కొనతం గారు వీళ్ళందరూ ట్విట్టర్లలో వాళ్ళ మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పత్రాలన్నీ నేను జత చేసి స్థానిక సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ఎవరు బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను.